సోలో లెవెలింగ్ 2024లో ది మోస్ట్ యాంటిసిపేటెడ్ యానిమే. ఈ యానిమే ఈ మంత్ January 6th నుంచి టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ యానిమే నుంచి టోటల్ 3 ఎపిసోడ్స్ ప్రీమియర్ అయ్యాయి. పర్ వీక్ 1 ఎపిసోడ్ కాబట్టి. అండ్ నౌ వాట్ ఈస్ ద హోల్ పాయింట్ సేయింగ్ ఆల్ దిస్ అని మీకు అనిపించవచ్చు. సో ది గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యానిమే మనకి ఇప్పుడు తెలుగు డబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఎక్సైటింగ్ ఇజంట్ ఇట్? సో క్రంచీ రోల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, యానిమే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. క్రంచీ రోల్లో సోలో లెవెలింగ్ ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఎవ్రీ వీక్ ఒక్కో ఎపిసోడ్ ఈ యానిమే నుంచి మనకు స్ట్రీమ్ అవుతుంది. అండ్ మేబీ బహుశా మీరు ఈ వీడియో చూసేసరికి మేబీ ఈ యానిమే నుంచి చాలా ఎపిసోడ్స్ ఆల్రెడీ స్ట్రీమ్ అయిపోయి ఉండొచ్చు, లేదా యానిమే రన్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో అండ్ ఈ యానిమే యొక్క బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. సోలో లెవెలింగ్ ప్రపంచంలో కొన్ని మ్యాజికల్ అబిలిటీస్ కలిగిన మనుషులు ఉంటారు. వీళ్ళని హంటర్స్ అని పిలుస్తాం. ఈ హంటర్స్ సాధారణ ప్రజల్ని కొన్ని మ్యాజికల్ గేట్స్ నుంచి వచ్చే మాన్స్టర్స్ నుంచి కాపాడుతుంటారు. ఈ యానిమేలో మన ఎంసీ అంటే మెయిన్ క్యారెక్టర్ పేరు సంగ్ జిన్ వూ, ఒక వీకెస్ట్ హంటర్. సో ఒక వీకెస్ట్ హంటర్ నుంచి ఎలా ది స్ట్రాంగెస్ట్ అయ్యాడు అనేది యానిమే యొక్క జనరల్ ప్లాట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది స్టోరీ ఫర్ యూ గైస్. సో ఈ అడ్వెంచరస్ యానిమేని మీరు కూడా క్రంచీ రోల్లో చూసేయండి. ఆల్సో క్రంచీ రోల్ వదిలిన ప్రోమో చూస్తుంటే డబ్బింగ్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని యానిమేలు తెలుగులో రావాలంటే క్రంచీ రోల్లో స్ట్రీమ్ అయ్యే యానిమే తెలుగు డబ్ యానిమేస్ని మీరు సపోర్ట్ చేయండి. ఆల్సో క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ మ్యాక్సిమం అందరికీ అఫోర్డబుల్ అయ్యే రేంజ్లోనే ఉంటుంది. మీకు ఒకవేళ క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అండ్ ఇంకా ఏ యానిమేలు తెలుగులో ఈ క్రంచీ రోల్లో ఉన్నాయి అని తెలుసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆల్సో ఈ అప్డేట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా సోలో లెవెలింగ్ని మీలానే తెలుగులో ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.